హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నా పేరు అనిల్, మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరైతే చూసుకోవచ్చు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసిన తర్వాత మనమైతే చాలా రకాల వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. చేసిన తర్వాత కూడా మన వీడియోస్కి అయితే రీచ్ అయితే ఉండదు, వ్యూస్ అయితే రావు, లైక్స్ అయితే రావు. బట్ ఏంటంటే చాలామంది మంచి క్యాప్షన్స్ పెడుతూ ఉంటారు, మంచి టైటిల్స్ అయితే పెడుతూ ఉంటారు, చాలామంది మంచి ట్యాగ్స్ ఇస్తారు, మంచి థంబ్నెయిల్స్ అయితే చేస్తూ ఉంటారు. మనమైతే ఈరోజు టాపిక్లో అయితే ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ వెబ్సైట్లో మంచి ట్యాగ్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్ ద్వారా నా వీడియోస్ అయితే కొంత రీచ్ అయితే వెళ్తూ ఉంది. దానికోసం నేనైతే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వెబ్సైట్ నేమ్ కూడా మీకైతే చెప్తాను, మీకు లైవ్లో అయితే చూపిస్తాను. గైస్, మీరైతే ముందుగా ఏం చేస్తారు అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకోసం అయితే చాలా చేసేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, నేనైతే థంబ్నెయిల్లో చెప్పినట్టే నేనైతే వ్యూస్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్ కోసం కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరైతే చూసుకోవచ్చు, మనమైతే చూసుకోవచ్చు చాలా రకాల వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం కదా. చేసేటప్పుడు మనమైతే మెటా డేటా అనేది క్లియర్గా ఇవ్వము. మెటా డేటా అంటే మన వీడియోస్కి మనమైతే మంచి థంబ్నెయిల్ పెట్టము, దాంతోపాటు మనమైతే మంచి క్యాప్షన్స్ పెట్టము, దాంతోపాటు మంచి టైటిల్ పెట్టము, దాంతోపాటు మంచి ట్యాగ్స్ అయితే పెట్టము. ఇలా పెట్టకపోవడం వల్ల మనం ఎంత మంచి వీడియోస్ చేసినా కూడా రీచ్ అయితే ఉండదు. ఎప్పుడైనా కూడా మనమైతే మెటా డేటా అనేది క్లియర్గా పెడితే తప్పకుండా రీచ్ అయితే వెళ్తుంది. అలా అనేసి ఒక్కరోజు వీడియో చేసేసి 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి 15 డేస్ గ్యాప్ ఇచ్చి చేస్తే అయితే వెళ్ళదు. బట్ ఏంటంటే ఈ మెటా డేటా అనేది మీరైతే క్లియర్గా పెట్టాలి. డైలీగా వీడియోస్ అయితే చేయాలి. డైలీగా వీడియోస్ అంటే మీరు 2 డేస్కి ఒక వీడియో అనేది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 48 అవర్స్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తే మంచి రీచ్ అయితే ఉంటుంది. నేను కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఆపేస్తాను. 2 మంత్స్ అయితే అయింది, మళ్ళీ అయితే నిన్ననే స్టార్ట్ చేస్తాను. మీరైతే చూసుకోవచ్చు. గైస్, మనమైతే చూసుకునేటప్పటికి ఇక్కడ నాది కూడా చాలా చిన్న ఛానలే. బట్ ఏంటంటే నాకు కూడా ఉండేవాళ్ళు 5000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అయినా కూడా నా వీడియోస్కి కొన్ని వీడియోస్కి 10K వ్యూస్, 11K వ్యూస్, 6K వ్యూస్ ఇలా అయితే వచ్చాయి. కొన్ని వీడియోస్కి 300, 400 వ్యూస్ అయితే వచ్చాయి. ఇలా తక్కువ ఎందుకు వచ్చాయి, ఎక్కువ ఎందుకు వచ్చాయి? తక్కువ వచ్చాయి అంటే నా వీడియోస్కి నేనైతే మంచిగా టైటిల్స్ పెట్టలేదు, క్యాప్షన్స్ పెట్టలేదు, దాంతోపాటు ట్యాగ్స్ పెట్టలేదు, మంచి థంబ్నెయిల్ పెట్టలేదు, అందుకే తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. బట్ ఏంటంటే నేను మంచి టైటిల్ పెట్టాను, మంచి థంబ్నెయిల్ పెట్టాను, మంచి ట్యాగ్స్ పెట్టాను, అందుకే నాకు 10K వ్యూస్, 11K వ్యూస్ వచ్చాయి. ఇది నాది చిన్న ఛానల్ కాబట్టి తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. కొంచెం పెద్దగా వెళ్తూ ఉంటుంది కదా, అప్పుడు చాలా ఎక్కువ వ్యూస్ అయితే వస్తుంది. అలా అనేసి చిన్న ఛానల్కి తక్కువ వ్యూస్ వస్తాయని కాదు, మనం కూడా ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అయితే తెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే డైలీగా కంటెంట్ని అప్లోడ్ చేయాలి. కంటెంట్లో మీకైతే మంచి పట్టు అయితే ఉండాలి. అలా అయితే ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అయితే మన వీడియోస్కి అయితే వస్తాయి. నేనైతే ఈరోజు అయితే ట్యాగ్స్ కోసం అయితే చెప్తాను ఈ వీడియోలోన. తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలా అయితేనే క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేనైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే ఒక వెబ్సైట్ అయితే చూపిస్తున్నాను. వెబ్సైట్ నేమో మీరైతే చూసుకోవచ్చు, rapidtags.io అనమాట. ఈ ఐఓ వెబ్సైట్లో మీకు ఏం దొరుకుతుంది అంటే ఫుల్గా ట్యాగ్స్ అయితే దొరుకుతుంది. మీరైతే చూసుకోవచ్చు. నేనైతే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను, చూసుకోవచ్చు. rapidtags.io ఈ వెబ్సైట్ని అయితే మీరైతే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్ కనిపిస్తూ ఉంది కదా, మీరు సపోజ్ ఏదైనా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు క్రియేట్ చేస్తారు కదా, ఆ వీడియో ఏ కంటెంట్, ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే యూట్యూబ్ ఐడియాస్, టాప్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ కోసం నేనైతే ఇక్కడైతే సెర్చ్ అయితే చేస్తాను. అక్కడైతే టైప్ చేసి పెట్టేసి సెర్చ్ అయితే కొట్టాను. కొట్టిన వెంటనే నాకైతే ఇక్కడైతే ట్యాగ్స్ అయితే ఇచ్చేసింది. ఈ ట్యాగ్స్ని నేనేం చేస్తాను అంటే కిందకి స్క్రోల్ చేసేసి నేనైతే అక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే కాపీ చేసేసుకుంటాను. ఈ ట్యాగ్స్ అన్నిటిని కూడా కాపీ చేసుకొని నేనైతే వైటీ స్టూడియో ఓపెన్ చేసి నేను ఏ వీడియోకి ట్యాగ్స్ పెట్టాలి అనుకుంటున్నానో ఆ వీడియోస్కి అయితే నేనైతే ట్యాగ్స్ అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు, కాపీ అనే ఆప్షన్ వచ్చింది, కాపీ అయితే చేసేసాను. కాపీ చేసిన తర్వాత నేనైతే వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడైతే నేను ఏ వీడియోకి ట్యాగ్స్ పెట్టాలి అనుకుంటున్నానో ఆ వీడియోస్కి అయితే నేనైతే ట్యాగ్స్ అయితే పెట్టేస్తాను. ఇలా పెట్టడం ద్వారా చాలామందికి ఏంటంటే చాలామంది సెర్చ్ చేస్తారు కదా, ఏమని సెర్చ్ చేస్తారు అంటే టాప్ యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ అని సెర్చ్ చేస్తారు. అలా సెర్చ్ చేసేటప్పుడు మన వీడియో టాప్లో చూపించడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీని ద్వారా మన వీడియోస్ అయితే వైరల్ అయితే అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు టైటిల్స్ కానీ, క్యాప్షన్స్ కానీ, దాంతోపాటు డిస్క్రిప్షన్స్ కానీ ఇవన్నీ ఎలా పెట్టాలి, దాంతోపాటు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా నేనైతే ఒక వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను. మీకు ఆ వీడియో కావాలి అంటే మీరైతే లాంగ్ వీడియో అనేసి ఒక కామెంట్ అయితే చేసేయండి. మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా కూడా మీకైతే మెటా డేటా అనేది ఎలా వస్తుంది, ఆ మెటా డేటా ఎలా వర్క్ అవుతుంది, దాని ద్వారా మన యూట్యూబ్ ఛానల్ని ఎలా గ్రోత్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మీకైతే
వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాం. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ ఉన్నారు అనుకోండి, కొత్తగా నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మన వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి కూడా మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. గైస్ మీకైతే వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్ గారికి అయితే తప్పకుండా షేర్ చేయండి, వాడికి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టే ఉద్దేశం ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, జై హింద్.